ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథలు అనే పుస్తకం నుంచి అక్కడే మలుపు తిరిగింది అనే కథను ఇప్పుడు మనం విందాం. మోదకొండమ్మ వారి పాదాల దర్శనం అయ్యాక కారెక్కిన వాళ్ళు మినుములూరు, కందమామిడి గ్రామాలు దాటి ఘాటీ దిగాక నక్కలపుట్టు ఊరి చెక్ పోస్ట్ దగ్గరకొచ్చారు. చాపరాయి అనే ప్లేస్ బాగుంటుంది, భోజనాలు అక్కడ చేద్దామా అడిగింది రాజేశ్వరి. సరే అన్నాడు సిద్ధార్థ. పాడేరు ఊళ్ళోకొచ్చాక శ్రీను హోటల్లో టీ తాగి అక్కడి నుంచి చింతలవీధి జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగి మత్స్యగూడెం వెళ్లారు. అక్కడ ఈశ్వరుడి దర్శనం చేసుకున్నాక పార్కులో గంటసేపు గడిపి వెనక్కి తిరిగి అరకు రోడ్డమ్మట ఆ చాపరాయి దగ్గరకు వచ్చేటప్పటికి 3 దాటింది. ఇంక తిందాం అంది స్వప్నలేఖ. ఎడం పక్కనున్న పనస చెట్టు కింద కూర్చొని పొట్లాలు విప్పుకుంటున్నప్పుడు, ఈ ప్రాంతాలు చూపించటానికి మనకి ఒక గైడ్ ఉంటే బావుణ్ణు అన్నాడు సిద్ధార్థ. దిగిన వెంటనే కాశీరాజు కోసం ట్రై చేశాను, అతను బెంగాలీ టూరిస్టులను తీసుకొని జైపూర్ వెళ్ళాడంట అంది రాజేశ్వరి. అతను తప్ప ఇంకో గైడ్ లేడా ఈ అరకులోయలో అంది లేఖ. నిజానికి గైడ్లు చూపించేంత కాంప్లికేటెడ్ లొకేషన్లేం లేవు ఈ హిల్ స్టేషన్లో. ఇక్కడ గైడ్ అవతారం ఎత్తింది ఆ కాశీరాజు ఒక్కడే అంది రాజేశ్వరి. ఇక్కడ దిగినప్పటి నుంచి చాలాసార్లు ఎత్తావు ఆ కాశీరాజు పేరు మెల్లగా అన్నాడు సిద్ధార్థ. అవునవును అంది లేఖ. ఏమిటంట అతనిలో గొప్పతనం నవ్వుతా అడిగాడు సిద్ధార్థ. మనం తిరిగి వెళ్ళేటప్పుడు చెప్తాను అంది రాజేశ్వరి. ఈ స్పాట్లో మనకి కనిపించే ఆ వాటర్ ఫాల్స్ తప్ప ఇంకేం లేవనుకుంటా కదా. అవును, కాస్త చల్లబడ్డాక నీళ్లల్లో దిగుదాంలే గాని ఇప్పుడే చెప్పు ఆ రాజు గురించి. స్వప్నలేఖ సిద్ధార్థ కూడా ఒకేసారి అడగటంతో మరి మొదలెట్టిందా 50 ఏళ్ల రాజేశ్వరి. 3 ఏళ్ల క్రితం అప్పుడే కురిసి ఆగింది వర్షం. అక్కడ నిలబడ్డ ఆ మనిషి ఎటో చూస్తున్నాడు. మంచి వయసు, హైట్. కాస్త దగ్గరికెళ్ళి ఎగాదిగా చూశాను. గైడ్ కావాలా అండి అడిగాడతను. అవును అన్నాను. మనం ఈ లోయల్లో కలదిరుగుతా భోజనాల వేళకి ఎక్కడో ఇరుక్కుపోతాం కాబట్టి మీకు కావాలంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వంట చేసి పెడతాను. గైడ్ పనికి వంట పనికి మొత్తం కలిపి మాట్లాడుకుందాం అమౌంట్ అన్నాడా మనిషి. అలాగే, మీ పేరేంటి అన్నాను. కాశీరాజు అన్నాడు. సరే మరి బయలుదేరదామా అనగానే వంట సామాన్లు మోయడానికి సూరిగాడిని కుదిరించుకొని రెడీ అయిపోయాడు. ఆ ఘాట్ రోడ్లో ఉన్న మోదేపల్లిలో ఉన్న మోదకొండమ్మ గుడిలో కొబ్బరికాయలు కొడుతున్న ఒరియా పూజారి ప్రసాదు, ఆ ఊరికి సర్పంచ్గా చేసే ఆ ప్రసాద్ గారి భార్యని చాలా చనువుగా పలకరిస్తా వాళ్ళ ఇంట్లో మనిషిలా కలదిరుగుతా మమ్మల్ని కూడా వాళ్లల్లో కలిపేశాడా కాశీరాజు. ఇంతలో అక్కడికొచ్చిన ఒక ఒరియా గిరిజనుడు, నా కూతురు కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, డబ్బు కావాలి, ఎంతో కొంత సాయం చేయండి అంటా ఏడుస్తున్నాడు. ఆపరేషన్కి ఎంత అవుద్దో కనుక్కున్న రాజు పూజారి ప్రసాద్ గారి భార్య దగ్గర 15,000 అప్పు తీసుకుని వాడికిచ్చి, మగాడు ఏడవకూడదురా అని ఓదార్చి సాగనంపాడు. అతన్నే చూస్తా ఉండిపోయిన నా దగ్గరకొచ్చిన కాశీరాజు, ఏంటలా చూస్తున్నారు అన్నాడు. ఆడెవడో కొండోడి కోసం ఇంత చిన్నోడివి అంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్నానేంటనేనా? చూడండి, నేను దేవుడికి పూజ చేయను, ఆ కొండోడు కూతుళ్ళంటోళ్ళని ఆదుకునే పనిలో ఆ దేవుణ్ణి చూస్తానండి అన్నాడు. అంతే, ఆ కాశీరాజునలా చూస్తుండిపోయాను. ఆ ఘాటీలో 2 మలుపులు తిరిగి అక్కడి నుంచి దిగువలోకెళ్తే పోతురాజు గుడి. ఆ గుడి నీడలో సూరిగాడి సాయంతో వంట మొదలెట్టిన కాశీరాజు గంటలో అన్నం పప్పు మామిడికాయ వండేసి వడ్డించాడు. ముద్ద నోట్లో పెట్టుకున్న మాకు అబ్బా ఏమి రుచి అనిపించి అదే ముక్క పైకన్నేశాం. అతని ప్రవర్తన, ఆ తీరు ఎప్పటినుంచో ఆ మనిషిని మేమెరుగుదాం అనిపించేలా ఉన్నాయి. భోజనాల తంతు అయిపోయాక పాడేరు చివరనున్న తలార్సింగిలో కంటా శ్రీరామ్మూర్తి మాస్టారు వార్డెన్గా పనిచేస్తున్న హాస్టల్కి తీసుకెళ్లాడు. అలాంటి హాస్టల్ ఇంకెక్కడా ఎప్పుడూ చూసెరగం అనిపించింది. లోపల బయట మా గొప్పగా ఉంది, వెళ్ళి చూడాలి తప్ప వర్ణించటం కుదరదు. ఎక్కడ చూసినా జింకలు, నెమళ్ళు, ఖజానాబాతులు మా కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. లోపలికెళ్ళి టీ తయారు చేసుకొచ్చి మా అందరికీ ఇస్తుంటే
మా కాశీరాజ్ చేత్తో ఇచ్చేటి తమరు తాగి తీరాలి అంటున్నారు శ్రీరామ్మూర్తి మాస్టర్. గంట పైన ఆ హాస్టల్లో ఉన్న అసలు కదలబుద్ధి వేయడం లేదు మాకు. ముక్కులకి కాడలు కుట్టిన చేపలున్న మత్స్యగూడెం అంతా కలదిరిగి శివాలయం దగ్గర ప్రసాదం తిన్నాక బయలుదేరాం. హుకుంపేట, కించుమండ, డుమ్రిగూడ దాటి చాపరాయి వచ్చి సూర్యుడు దిగేదాకా అక్కడ నీళ్ళల్లో జలకాలాడి వశిష్ఠ హోటల్కి వచ్చేటప్పటికి సాయంత్రం 7 అయ్యింది. ఆ వేళ గురు పౌర్ణమి. ఉధృతంగా వీస్తుంది గాలి. దూరంగా కొండల్లోంచి మృదువైన జంతువుల అరుపులు. ఏ పక్క చూసినా ఒకటే శబ్దం. ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి సూరిగాడితో పాటు వెళ్ళిన కాశీరాజు సరిగ్గా గంటన్నరలో రకరకాల వంటలతో వచ్చి ఆ హోటల్ డాబా మీద ఆ వెన్నెల్లో మాకు వడ్డనలు చేస్తున్నాడు. ఇంతలో కింద తాగేసున్న ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఆపడం కృష్ణరాజు వల్ల అవ్వడం లేదు. వాళ్ల మధ్యలోకి వచ్చిన కాశీరాజు, నేను ఒకటి చెప్తాను వింటారా అన్నాడు. ఏంటి అన్నారాళ్ళు. ఒకటి అంకె వేసి దాని పక్కన ఎన్ని సున్నాలు చుడితే దాని విలువ అంత పెరుగుద్ది, అవునా కాదా అన్నాడు. అవును అన్నారాళ్ళు. కానీ సున్నాల పక్కన 1 అంకె తీసేస్తే ఆ సున్నాలకు విలువ ఉంటుందా? ఉండదు. మన విషయం రివర్స్ చేద్దాం. మీరిద్దరూ ప్రాణమిత్రులు, తాగి దెబ్బలాడుకుంటున్నారు. ఎన్ని భూతకానాలు తిట్టుకుంటే అంత గొడవ పెరుగుతుంది. ఈ నిషా మీలోంచి దిగిపోతేనో? మాట్లాడలేదు ఇద్దరు. నా జీవితంలో నేను ఎరగని, చూడని ఒక మనిషి తత్వం అతనిలో బొమ్మ కట్టి మరీ కనిపించింది నాకు. ఆఫీస్ రూమ్లోకి వచ్చిన సిద్ధార్థని, బొంగు చికెన్ తింటారా అన్నాడు కృష్ణరాజు. అదేంటి అన్నాడు సిద్ధార్థ. మారేడుమిల్లిలో చాలా బాగుంటుంది, ఇక్కడ పర్లేదనుకోండి, ఆయిల్ ఉండదు, సరదాగా ఓసారి ట్రై చేయండి. అవును, ఏదో పని మీద వచ్చినట్టున్నారు అన్నాడు రాజు. గైడ్ కాశీరాజు గారు ఎక్కడండి అన్నాడు సిద్ధార్థ. జైపూర్ వెళ్ళాడు కదా, కంగారు పడకండి, ఇది ఒరిస్సా జైపూరు, రేపో ఎల్లుండో రావాలి అన్నట్టు కాశీరాజు మీ రాజేశ్వరి మేడంకి తెలుసు. లాస్ట్ టైం ఈ లోయలన్నీ ఆయనే తిప్పాడు అన్నాడు కృష్ణరాజు. తెలుసు, చెప్పారావిడ. చాలా బాగా చెప్తున్నారు అతని గురించి అన్నాడు సిద్ధార్థ. చెప్పాలి, మా గొప్ప మనిషిలేండి అన్నాడు కృష్ణరాజు. మర్నాడు మంగళవారం. తెల్లవారేలోపే రెడీ అయిపోయారంతా. సుంకరమెట్ట నుంచి కుడివైపుకు తిరిగి గాలికొండ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని కాసేపు లోయ అంచున కట్టిన పొడుగాటి మెట్టు మీద కూర్చొని లేచి అనంతగిరి వెళ్ళి శంకర్ విలాస్లో టిఫిన్లు చేసి బొర్రా గుహల దగ్గరికి వెళ్తుంటే తల్లి కూతుళ్ళ హోటల్లో ఆ తల్లి రాజేశ్వరిని గుర్తుపట్టేసి, మీరొచ్చారు కదండి, బాగున్నారా అమ్మా అంటూ పలకరించింది. నవ్వుతా సమాధానం చెప్పిన రాజేశ్వరి ఆ పాక హోటల్ బల్ల మీద చతికిలబడింది. సిద్ధార్థ కూడా ఆమె పక్కనే సెటిల్ అయ్యి, చెప్పు ఆ కాశీరాజు గురించి అనేటప్పటికీ మళ్ళీ మొదలెట్టింది. ఆదివారం. ఆ వేళ వంట సామాన్లతో రాలేదు రాజు. సుంకరమెట్ట ఊళ్ళో సంత. ఎన్ని సంగతులు, ఎన్ని సందళ్ళు, ఎన్ని చిత్రాలు, ఎన్ని మాయలు మంత్రాలు ఆ సంతలో. ఎవరన్నా ఏమన్నా చెయ్యొచ్చును గాని ఆ గిరిజనుల్ని మాత్రం మోసం చేయటం, మాయ చేయటం మహాపాపం అని కాశీరాజు అంటుంటే అతని మాటలన్నీ ముత్యాల్లా అనిపించినాయి నాకు. కాసేపయ్యాక బొర్రా గుహలకి బయలుదేరాం. అవి దగ్గర పడుతుండగా ఈ తల్లి కూతుళ్ళ హోటల్లో అందరికీ భోజనాలు ఆర్డర్ చేసి మేం గుహలు చూసి వచ్చేటప్పటికి రెడీ చేసేయాలి వంటలు అని రాజు అంటున్నప్పుడు అర్థమైంది ఇవాళ వంట సామాన్లు ఎందుకు తేలేదో. ఆ గుహలన్నీ తిరిగి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాటాక టన్నెల్ లోపలికి వెళ్ళి అది దాటి బయటకొచ్చాక దాని అవతల వంతెన మించి అగాధంలోకి చూపించి, కిందకు చూడండి అన్నాడు. చూసిన మాకు ఏదో ఇనుముతో చేసింది పెద్దది కనిపిస్తోంది. దాని మధ్యలో పెద్ద చెట్టు ఉండటం వల్ల అదేంటో చెప్పలేకపోతున్నాం. నవ్వేసిన కాశీరాజు, అది రైలు ఇంజిను, చాలా ఏళ్ల క్రితం ఈ పట్టాల మించి కూలిపోయింది. కిందికి దిగి చాలా పార్టులు తీసేశారు. అక్కర్లేదనుకున్న ఆ ఇంజిన్ బాడీ వదిలేశారన్నాడు. వెనక్కొచ్చిన మేము చాలా దూరం నడుచుకుంటా
ఆ తల్లి కూతుళ్ళ హోటల్ దగ్గరకు వచ్చేటప్పటికి మా ఆకలి మామూలుగా లేదు. కలబడి మరీ తినేశాం. అంతా తలో చెట్టు కిందికి చేరేటప్పటికి ఆ తల్లి కూతుళ్ళ మధ్యలోకి చేరిన కాశీరాజు వాళ్లతో మాట్లాడుతా, అరే, ఆ సారా కొట్టోణ్ణి నేనెరుగుదును, చాలా సంపాదించాడు కదా అన్నాడు కాశీరాజు. అవును మాయగారు అంది తల్లి కూతుళ్లలో కూతురు. ఆడు తాగి తాగి చచ్చిపోవడం ఏంటి? ఈ అలవాటు ఓ ఆడమనిషి వల్ల అయ్యిందంట అన్నయ్య గారు అంది తల్లి. పడవ నీళ్ల మీద ఉండాలి గాని పడవలో నీళ్లుండకూడదమ్మా అంటున్న కాశీరాజుని రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయాను. అతని మాటలు నన్ను కట్టిపడేసినాయి. భోజనం అయ్యాక మంచం మీద వాలిన నా దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చిన రాజు, మాత్రలు వేసుకున్నారా? అసలు ఏ పూట ఏ మాత్ర వేసుకోవాలో నేనిస్తాను అని టాబ్లెట్ స్ట్రిప్స్ తీసేసుకున్నాడు. కాసేపు అయ్యాక ఓ డ్రింక్ సీసాతో మళ్ళీ వచ్చి, ఈ కూల్ డ్రింక్ తాగండి, అచ్చం ద్రాక్షరసం తాగినట్టే ఉంటుంది, పక్క జిల్లా రామచంద్రపురంలో తయారవుద్ది, ఆర్టోస్ డ్రింక్. ఇంకాసేపు అయ్యాక మళ్ళీ వచ్చి, నేనింకా వెళ్ళలేదండి, చాకలోడొచ్చాడు, మాసినవన్నీ ఇచ్చేయండి, ఈడికో టైం అంటా ఉండదు, చూడండి ఇప్పుడొచ్చాడు అని పట్టుకెళ్ళిపోతుంటే అతన్నే చూస్తూ ఉండిపోయాను. అంటా చెప్పడం పూర్తి చేసింది రాజేశ్వరి. ఆవేళ కూడా ఆ తల్లి కూతుళ్ళ హోటల్లో భోజనం చేసి తిరుగు ప్రయాణం అయ్యాక గౌటు వలస దాటాక మొత్తానికి నీకా కాశీరాజు చాలా నచ్చారు కదా అన్నాడు సిద్ధార్థ. ఏ మచ్చలు లేని నక్షత్రంలాంటాడు. పుట్టాక అలాంటి మనిషిని చూడలేదు, అంత నచ్చాడు. ఏం మీకు నచ్చలేదా అంది రాజేశ్వరి. నాకు చాలా నచ్చాడు అంది స్వప్నలేఖ. బాగా నచ్చాడు నాకు అన్నాడు సిద్ధార్థ. మీకే కాదు ఎవ్వరికైనా నచ్చుతాడు అని రాజేశ్వరి అంటుంటే ఆలోచించడం మొదలెట్టాడు సిద్ధార్థ. రాత్రి భోజనాలు అయ్యాక రోడ్డు వైపు వెళ్తున్న కృష్ణరాజుని పలకరించిన లేఖ, అవును, ఆ ఒరిస్సా జైపూర్ వెళ్ళిన కాశీరాజు గారు ఎప్పుడొస్తారు అంది. నా లెక్క ప్రకారం రేపు రావాలమ్మా, రోజు అడుగుతున్నారు, ఏమన్నా ముఖ్యమైన పనా అతనితో అన్నాడు. రాజేశ్వరి గారు చాలా గొప్పగా చెప్తున్నారు అతని గురించి, దాంతో ఓసారి చూడాలనిపిస్తుంది అంటా ముందుకు కదిలింది. 3 రోజులు గడిచినాయి. రణజల్లడ జలపాతం చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు లాడ్జ్కి వచ్చేటప్పటికి రాత్రి అయింది. కాశీరాజు జైపూర్ నుంచి రాలేదు. ఏంటయ్యా ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడా మనిషి అంటా అందర్నీ తన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టిన కృష్ణరాజు చిన్న సైజు మీటింగ్ పెట్టాడు. మాట అంటే మాట, టైం అంటే టైము, అలాంటిది ఏంటి ఈసారి ఇలా చేశారా రాజుగారు అంటున్నాడు పాలు పట్టుకొచ్చే పంచదార్ల నాయుడు. ఇవాళ రాకపోతే ఇక రానట్టే అనిపిస్తుంది అంది అక్కడ పనిచేసే సీతమ్మ. ఇంకా ఎవళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి కాస్త దూరంలో నిలబడ్డ రాజేశ్వరి, లేఖ, సిద్ధార్థ వింటున్నారు. అదంతా అయ్యాక రాజేశ్వరి వైపు తిరిగిన సిద్ధార్థ, లాస్ట్ టైం మీ అరకు ట్రిప్ కదా చెప్పలేదు ఈవేళ అన్నాడు. ఈ పూట చెప్పేది 3వ భాగమే కాదు, ఆఖరి భాగం కూడా అంటా నవ్విన రాజేశ్వరి మరి చెప్పడం మొదలెట్టింది. ట్రైబల్ మ్యూజియంలో చాలాసేపు తిప్పాక అరకు వ్యాలీ కాఫీ హౌస్లో కాఫీ తాగుతుంటే దాని ఓనర్ గోపాల్ చేసిన మర్యాద అంతా ఇంత కాదు. మళ్ళీ వెంటనే ఆ అరకు ఎప్పుడొద్దామా అనిపించింది. అక్కడి నుంచి పద్మాపురం బయలుదేరాం. అదే మేం ఈ అరకులో చూడబోతున్న ఆఖరి లొకేషను. ఇక రేపు బయలుదేరి వెళ్ళిపోతాం అనుకుంటా చీకటి పడేదాకా ఆ పద్మాపురం గార్డెన్స్లోనే కలదిరుగుతుంటే ఒకటే చలి, ఒళ్ళు కొంచెం వెచ్చబడింది, జ్వరం వచ్చినట్టు అనిపించింది. లాడ్జ్ రూమ్కి వచ్చాక జ్వరం కాస్త పెరిగింది. అది పసిగట్టిన రాజు సాంబయ్య డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయించాక, కాశీరాజు నాకు చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు, నా జ్వరం తగ్గేదాకా అతను అన్నం తినలేదు, నిద్రపోలేదు. మానవత్వం ఉన్న అసలు సిసలు మనిషి అంటే ఈ కాశీరాజే అనిపించింది. అక్కడ మాట్లాడడం అయ్యాక నా దగ్గరికి వచ్చి, అయితే రేపు జ్వరం తగ్గాక మిమ్మల్ని వాల్తేర్ ప్యాసింజర్ ఎక్కించి వీడ్కోలు చెప్తానన్నమాట అన్నాడు. అదోలాగా నవ్వాడు. ఒక్కసారి ఏడుపొచ్చిన నాకు ఈ జన్మకి అతన్ని విడిచిపెట్టబుద్దయ్యలేదు. ఆ వశిష్ఠ లాడ్జ్ ఖాళీ చేసి బయలుదేరే రోజు
కృష్ణన్రాజు ఆఫీస్లో అతని ముందు కూర్చున్న సిద్ధార్థ రాజేశ్వరి గారి కోసం బుక్ చేసిన ఆ పెంట్ హౌస్లోకి ఇంకెవ్వరిని రానీయకండి అన్నాడు. నవ్వేసిన కృష్ణన్రాజు, భలేవారే, మీరు రెంట్ కట్టేటప్పుడు ఇంకొకళ్ళకి ఎలా రాణిస్తాం అన్నాడు. ఇదిగో సంవత్సరం అద్దె ముందే ఇస్తున్నాను అంట అమౌంట్ ఇస్తుంటే లెక్క కట్టుకొని సొరుగులో పెట్టుకుంటున్న కృష్ణన్రాజు, అవును, ఈ వయసులో ఆ రాజేశ్వరి గారిని గైడ్ రాజుగారిని దంపతుల్ని చేస్తున్నారు, ఇంతకీ మీరు ఆవిడకి ఏమవుతారు అన్నాడు. నవ్వేసిన స్వప్నలేఖ, నేను ఈ సిద్ధార్థ అన్నా చెల్లెళ్ళం అంది. అది అర్థమవుతుందమ్మా, మీ ఇద్దరు ఆ పెద్దామె రాజేశ్వరి గారికి ఏమవుతారు అని అడుగుతున్నాను. ఆవిడ మా అమ్మ. ఏంటి అంటా కింద పడిపోయిన కృష్ణన్రాజు తేరుకోవడానికి కాసేపు పట్టింది. అవును, అర్ధాంతరంగా మా అమ్మని వదిలిపెట్టేశాడు మా నాన్న చంద్రమోహన్. దాంతో మా ఇద్దరినీ సాకడం, పెద్ద చేసి సెటిల్ చేయడంతోనే అయిపోయిన మా అమ్మ జీవితంలో ఏ శాంతి లేవు, ఏ సుఖమూ లేదు. ఏది అనుభవించడానికి ఆవిడ ఏనాడూ లేంది. ఈ చివరి దశలో ఆ కాశీరాజు గురించి మా గొప్పగా చెప్తుంది. అర్థం చేసుకున్న మేము ఆవిడ కోరుకున్నట్టు బతకటం కోసం ఇలా ఏర్పాటు చేశాం అంది స్వప్నలేఖ. చాలాసేపటికి నోరు విప్పిన కృష్ణన్రాజు, అయితే ఆవిడ చివరి జీవితాన్ని మీరు మా అరకులో ఇలా మలుపు తిప్పారన్నమాట అన్నాడు. ఈ అరకులోయకే కాకుండా మా అమ్మ జీవితానికే గైడ్ కావాలనేది మా ఆలోచన అన్నాడు సిద్ధార్థ.